కాళేశ్వరం కమిషన్ విషయంలో అసలైన బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై కేంద్ర హోంశాఖకు సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో సొంత పార్టీలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్గా మారాయి, సంచలనానికి దారితీశాయి. నిన్న అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్పై సిబిఐ విచారణ కోరుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నిస్తూ దీనికి అసలు బాధ్యులు కేసీఆర్ కాదు, కేవలం అప్పటి మంత్రి హరీష్ రావు, అప్పటి ఎంపీ సంతోష్ రావులే ప్రధాన బాధ్యులు, వీరే అవకతవకలకు అవినీతికి పాల్పడ్డారు. దీనికి కేసీఆర్కు అసలు సిబిఐ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధం లేదని చెప్పి కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. నేపథ్యంలోనే కేటీఆర్ కూడా తాజాగా హరీష్ రావుకు మద్దతుగా ట్వీట్ ద్వారా ఎక్స్లో ఆయన ప్రశంసలు కురిపించారు. అసలైన నాయకుడు హరీష్ రావు అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కవితపై సస్పెండ్ వ్యవహారం కూడా కొనసాగుతుందని చెప్పి సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున పరిణామాలు ఉంటాయి. అవసరమైతే హరీష్ రావు కూడా బయటికి పోతారా ఏంది, బయటికి వెళ్ళగొట్టేందుకే కవిత వీళ్ళంతా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారా అనే పరిణామాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా హరీష్ రావును బయటికి పంపించేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు. ఏదేమైనా ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అక్రమాలకు పాల్పడింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. దీనికి ప్రధాన సూత్రధారుడు కేసీఆర్, హరీష్ రావు అని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాలను బయటికి తీసేందుకు పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ కూడా నియమించింది. విచారణ కమిషన్ కూడా గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వేదికగా కేసీఆర్, హరీష్ రావు, ఈటలతో పాటు ఇందులో భాగస్వాములైన నిర్మాణ సంస్థల్ని అధికారులందరూ కూడా విచారించింది, నివేదిక కూడా ఇచ్చింది. అసెంబ్లీలో కూడా చర్చించిన నేపథ్యంలో సిబిఐ విచారణకు తదుపరి చర్యలు తీసుకునేందుకు సిబిఐ విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ బీఆర్ఎస్ లో మాత్రం కవిత చేసిన వ్యాఖ్యలకు చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు అని చెప్పి అనుకోవాలి. కవిత చేసిన వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందని చెప్పి ఓ వైపు బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాబట్టి కవితపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు పార్టీ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని కూడా బీఆర్ఎస్ లో డిమాండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కవిత మాత్రం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆమె చాలా పార్టీ పైన, అదేవిధంగా హరీష్ రావు పైన, సంతోష్ పైన కొన్ని తీవ్ర స్థాయిలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు కాళేశ్వరం కమిషన్ విషయంలో అసెంబ్లీ చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ మౌనముద్ర వహించడం, ఏదో తూతూ మంత్రంగా చర్చలో పాల్గొని కేసీఆర్ కు బాసట నిలవకుండా తమ వ్యక్తిగత పాపం గడుపుకోవడం కోసం హరీష్ రావు ఇలాంటి ప్రయత్నాలు చేశాడు. వైపు తోలు తీస్తా అని చెప్పి అనే వ్యాఖ్యలు కూడా ఈమె మీడియా సమావేశంలో చేసే వ్యాఖ్యలు గందరగోళానికి దారితీస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని చెప్పి ఆ దిశగా పరిణామాలు ఉంటాయి. లేదంటే ఎందుకంటే ఫ్యామిలీ కాబట్టి, కుటుంబ సభ్యులు కాబట్టి చర్యలు తీసుకోకపోతే పార్టీలో ఇతర పరిస్థితులు పరిణామాలు కూడా దారితీస్తాయని చెప్పి బీఆర్ఎస్ లో చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇవాళ రేపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్ గా బీఆర్ఎస్ లో జరుగుతున్న వ్యవహారం.